శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 72. శ్లోకాము. తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అర్థము. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి ఎవరిపైనను శత్రుభావము లేకుండుట, తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి ఎన్నియును దైవీ సంపద గలవాని లక్షణములు. శ్లోకాము. దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవచ్చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అర్థము. ఓ పార్థ, కపటము, దర్పము, మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. శ్లోకాము. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ శ్రీమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. అర్థము. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపదగదు. శ్లోకాము. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరసః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. అర్థము. ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు రెండు విధములుగా ఉందురు. దైవలక్షణములు గలవారు కొందదు, అసురలక్షణములు గలవారు మరికొందదు. దైవ లక్షణములు విస్తృతముగా తెల్పబడినవి. ఇప్పుడు ఆసురలక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. శ్లోకాము. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అర్థము. అసుర స్వభావము గలవారు ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతరం శుచిత్వముగాని, శ్రేష్టమైన ప్రవర్తనగాని, సత్యభాషణముగాని ఉండనే ఉండవు. శ్లోకాము. అసత్యమప్రతిష్టంతే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అర్థము. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనెడివాడు లేనే లేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసురలక్షణములు గలవారు భావింతురు. శ్లోకాము. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణక్షయాయ జగతోహితాః. అర్థము. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయి భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు. వారు మందబుద్ధులు, వారు అందరికిని అపకారము చేయి క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపడుచుండును. శ్లోకాము. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్విత మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. అర్థము. దంభము, దురభిమానము, మదములతో గూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకునుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా ఆచారము లేక ప్రవర్తింతురు. శ్లోకాము. చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రిత
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. అర్థమ్ము. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవములయందే మునిగి అదియే నిజమైన సుఖమని భావింతురు. శ్లోకాము. ఆశాపాశసతైర్బద్ధా కామక్రోధపరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. అర్థమ్ము. వారు ఆశాపాస పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు. కామక్రోధపరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు.